వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తూ చాలా మంచి లొకేషన్లో వస్తుంది. మొత్తం 3 పోర్షన్తో ఒక సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా 2 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్తో G+2 పర్మిషన్స్తో చాలా మంచిగా వచ్చిందండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరలో వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తుంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అదేవిధంగా హైప్ కూడా చేయండి. సో దట్ ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్న వారందరి కోసం రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవి కూడా చెక్ చేసి మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌసెస్తో నన్ను కన్సల్ట్ చేయండి. అదేవిధంగా మేము రీసెంట్ డేస్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి ప్రమోషన్స్ గురించి కూడా మీరు తప్పకుండా నన్ను ఎంక్వైరీ చేయొచ్చు. సో మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రమోషన్స్ కూడా నేను చూపిస్తాను. మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయగలుగుతాం కాబట్టి ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిద్దాము. మీరు చూస్తున్నారు కానీ మనకి వెస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా చాలా మంచి ఎలివేషన్తో చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మనకి సౌత్ సైడ్లో ఈ విధంగా, అదేవిధంగా వెస్ట్ సైడ్లో కూడా మనకి ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. నేను డ్రోన్ ఫుటేజ్ కూడా మీకు చూపించాను కదా, డ్రోన్ ఫుటేజ్ కూడా చాలా బాగా వస్తుందండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది 33 ఫీట్ రోడ్స్తో 2 వైపులా ఉంది. మీరు అట్లీస్ట్ 2 కార్స్ 3 కార్స్ పెట్టుకున్నా కూడా బయట కూడా పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఎలివేషన్ కూడా చూడొచ్చు, మనకి మెరూన్ కలర్ ఇంకా బ్రౌన్ కలర్ టైల్స్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మెరూన్ కలర్ కూడా ఇచ్చారు, గ్రే కలర్, మిలిటరీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో, వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా లైటింగ్ కండిషన్స్ కూడా చాలా మంచిగా వచ్చి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ వాస్తవానికి చెప్పాలి అంటే మనకి ఇంకా పూర్తిగా ఇంటి లోపల లైట్స్ కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ కానీ కంప్లీట్ కాలేదు, పెయింటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. కాబట్టి మనకి 1,95,00,000 చెప్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ని మీరు మీకు కస్టమైజ్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా డెవలప్ చేసుకోవడానికి అయితే ఉంది. ముందుగా మీరు గమనించవచ్చు, మనకి గేట్ అనేది చాలా వైడ్గా వస్తుందండి. గేట్ అనేది చాలా వైడ్గా వస్తుంది, 10 ఫీట్ వైడ్ అయితే ఉంది. అదేవిధంగా మీరు ఫ్లోరింగ్ కూడా గమనిస్తే ర్యాంప్ మనకి 3 కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లిఫ్ట్ ఎలా వచ్చింది, ఇంకా మిగతా ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి లిఫ్ట్ అనేది ఈ విధంగా ఇంటికి నార్త్ వెస్ట్ సైడ్లో వస్తుంది. అదేవిధంగా పార్కింగ్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మనకి పార్కింగ్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. 3 హ్యాచ్ బ్యాక్లు పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. నేను రఫ్గా చూపిస్తున్నాను. పిల్లర్స్ కూడా మీరు గమనించవచ్చు, మనకి పిల్లర్స్ కూడా ఈ విధంగా చాలా మంచిగా వచ్చి టైల్స్ తోటి చాలా మంచిగా ఇచ్చారు, అది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి అదేవిధంగా పిల్లర్స్ కూడా ఇచ్చారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే వచ్చింది, గ్రౌండ్కి డిక్ చేశారు. ఇది అట్లీస్ట్ మనకి లేదన్నా కూడా 800 ఫీట్ దాకా డిక్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈస్ట్ సైడ్లో ఈ విధంగా సంప్ అయితే వచ్చింది. సంప్ కూడా మనకి 6,000 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వాష్ ఏరియా అయితే వస్తుంది. చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకెళ్తాను, ఫ్లోరింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి నేను పెద్దగా ఏం చూపించలేను. మీరు చూడొచ్చు మనకి వెస్ట్ సైడ్లో మనకి ఈ సైడ్లో కిచెన్ అనేది ఈ విధంగా ఎల్ ప్లాట్ఫామ్తో వస్తుంది. లివింగ్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో ఈ విధంగా వస్తుంది. కామన్ టాయిలెట్ తోటే వస్తుంది. బెడ్రూమ్ సైజ్ కూడా పెద్దగా వస్తుందండి, చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇంకా టైల్స్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది. వాష్రూమ్లో టైల్స్ కూడా మీరు చూసుకున్నట్టు అవుతాయి. ఈ విధంగా రూఫ్కి టచ్ అవుతూ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని వెళ్ళి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్లో ఉంది, కంప్లీట్ కాలేదు. అట్ ద సేమ్ టైం మనకి పెయింటింగ్స్ కూడా పెండింగ్ ఉండడంతో మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటుంది, ఫ్లోరింగ్ ఇంకా పెయింటింగ్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా వచ్చిందో చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ కూడా సిమిలర్గా వస్తుంది. లిఫ్ట్ యాక్సెస్ కూడా మీకు ఈ విధంగా బాల్కనీ నుంచి వస్తుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా మంచి టైల్స్ కాంబినేషన్స్తో కూడా ఇచ్చారు. మీరు ఇది కూడా గమనించవచ్చు, ఇక్కడ టైల్స్ కూడా ఈ విధంగా వార్నిష్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్లో కూడా లో మెయింటెనెన్స్ టైల్స్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని రాగానే చాలా స్పేషియస్గా ఉన్న హాల్ అయితే వస్తుంది. అట్లీస్ట్ 22 ఫీట్ 23 ఫీట్ అయితే వస్తుంది, 14 ఫీట్ వైడ్తో ఈ విధంగా మీరు చూడొచ్చు. మొత్తం మనకి ఫోటో ఫ్రేమ్ ఫినిష్తో చాలా బాగా వస్తుంది. చూడొచ్చు 2 విండోస్ 2 5x6 5x5 డైమెన్షన్స్తో వచ్చాయి. అదేవిధంగా
డైనింగ్ రూమ్ కూడా చూసుకున్నట్టు అయితే అలాగే ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వస్తుంది, పూజా రూమ్ కూడా ఇక్కడ వస్తుంది. ఒక్కరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మనకి 2 వాష్ ఏరియాలు అయితే ఇచ్చారు, ఇక్కడ అది కూడా చూపిస్తాను నేను. ఎల్ ప్లాట్ఫామ్ తోటి కిచెన్ అయితే వస్తుంది. అదేవిధంగా సౌత్ సైడ్లో ఈ విధంగా మనకి వాష్ ఏరియా అయితే వస్తుంది, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంటికి వెనకాల సైడ్ ఈ విధంగా ఈ సైడ్ ఇక్కడ కూడా వాష్ ఏరియా వస్తుంది. సో నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఈ విధంగా చాలా బాగా వచ్చింది కాబట్టి చాలా బాగుంది. సో ఇంతసేపు నేను మీకు వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్, ఇది కాప్రా లొకేషన్లో వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్లో వచ్చి చాలా బాగా వస్తుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ 160 స్క్వేర్ యార్డ్స్లో 32/45 డైమెన్షన్స్తో టోటల్ 3900 ఎస్ఎఫ్టీతో లిఫ్ట్తో పాటు వస్తుంది. 3 హ్యాచ్ బ్యాక్స్ అదేవిధంగా 3 పోర్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 1,95,00,000 కోట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే తప్పకుండా నేను కన్సల్ట్ చేయండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ లోన్ ప్లస్ అడిషనల్ డాక్యుమెంట్ విషయం కూడా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రమోషన్స్ గురించి కూడా నేను కాంటాక్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.